ఇండియన్ ఓటీటీలో ఎన్ని మూవీస్ వెబ్ సిరీస్ రిలీజ్ అయినా థ్రిల్లర్ మూవీస్కున్న ఆ క్రేజే వేరే లెవెల్. లాస్ట్ కొన్ని రోజులుగా అసలు థ్రిల్లర్ మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ రిలీజ్ అవ్వట్లేదు. అందుకే యూట్యూబ్లో మరోసారి థ్రిల్లర్ మూవీస్ చూడడం స్టార్ట్ చేశాను. సజెస్ట్ చేయాలి అనుకున్నాను. మీరు ఆల్రెడీ ఈ మూవీస్ చూసే ఉంటారు. ఎవరికైనా మళ్ళీ చూడాలనిపిస్తే ప్లీజ్ చూడండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు వీడియో టాప్ 10 థ్రిల్లర్ మూవీస్ ఇన్ యూట్యూబ్. చర్చ్ ఫాదర్ ప్రెగ్నెంట్ జెసికా మిస్టరీగా మర్డర్ అయి ఉంటారు. అదే కేసును అసిస్టెంట్ కమిషనర్ విజయ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. 2018లో రిలీజ్ అయిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ క్రైమ్ 23 యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. ఇన్వెస్టిగేషన్ చేస్తూ విజయ్కు అసలు అర్థం కాదు ఏమవుతుందని. అసలు ఆ మర్డర్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది థ్రిల్ అయితే వేరే లెవెల్. మూవీలో ఏ డిస్టర్బ్ సీన్స్ లేవు. కంప్లీట్ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. రంజిత్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. తను మాస్టర్ ఇన్ ఇంటెన్స్ క్రైమ్ సాల్వ్ చేయడంలో. 2018లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ కురుక్షేత్రం యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. రంజిత్కి ఒక మిస్టరీస్ సీరియల్ మర్డర్ కేసు ఒకటి వస్తుంది. ఈచ్ మర్డర్ చేసిన తర్వాత కిల్లర్ నెక్స్ట్ క్రైమ్ కోసం క్లూ ఇస్తూ ఉంటాడు. అసలు ఆ కిల్లర్ ఎవరు, ఈ సీరియల్ మర్డర్స్కి ఇంటెన్స్ ఏంటి? థ్రిల్ అయితే అవుట్ స్టాండింగ్. మూవీలో అడల్ట్ సీన్స్ అయితే లేవు, బట్ డిస్టర్బ్ సీన్స్ ఉన్నాయి. 18+ మాత్రమే చూడండి. ఇన్స్పెక్టర్ అగ్ని ఒక ఫారెన్సిక్ ఆఫీసర్. నిక్టోఫోబియా అనే జబ్బుతో బాధపడుతూ ఉంటాడు. అదే టైంలో తన ఫ్రెండ్ ఒక మర్డర్ కేసు మీద ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేయమని అడుగుతుంది. 2019లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ V1 కేస్ యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. ఎంతో కష్టం మీద ఆ మర్డర్ కేసు టేకప్ చేస్తాడు. అగ్ని అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని ట్విస్ట్ అయితే ఎండింగ్ వరకు మైండ్ని కంట్రోల్ చేస్తూనే ఉంటుంది. మూవీలో ఏ డిస్టర్బ్ సీన్స్ అయితే లేవు. ప్లీజ్ వాచ్ విత్ యువర్ ఓన్ ఫ్యామిలీ. సిటీలో కంటిన్యూస్గా మర్డర్స్ జరుగుతూనే ఉంటాయి. అది కూడా చిన్నపిల్లలు బ్రూటల్గా మర్డర్ అవుతూ ఉంటారు. 2020లో రిలీజ్ అయిన కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్ ఫారెన్సిక్ మూవీ యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. ఇదే కేసుని IPS ఆఫీసర్ రితిక అండ్ ఫారెన్సిక్ ఆఫీసర్ శామ్యుల్ టేకప్ చేస్తారు. అసలు ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, తన మోటివ్ ఏంటి అనే థ్రిల్ అయితే మైండ్ బ్లోయింగ్. మూవీలో కాస్త లాజిక్ మిస్ అయిన థ్రిల్ మాత్రం అవుట్ స్టాండింగ్. మూవీలో అడల్ట్ సీన్స్ ఏమి లేవు, బట్ డిస్టర్బ్డ్ సీన్స్ అన్నాయి. ప్లీజ్ చిల్డ్రన్ని అవాయిడ్ చేసి చూడండి. సిటీలో కంటిన్యూస్గా చిన్నపిల్లలు కిడ్నాప్ అవుతుంటారు. కిడ్నాప్తో పాటు రేప్ కూడా గురవుతుంటారు. 2017లో రిలీజ్ అయిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ద గ్రేట్ ఫాదర్ యూట్యూబ్లో తెలుగులో అవైలబుల్ ఉంది. డేవిడ్ తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు, బట్ సడన్గా సిటీలో జరిగే క్రైమ్ తన కూతురు కూడా జరుగుతుంది. అసలు ఆ కిడ్నాప్ అండ్ రేప్ ఎవరు చేస్తున్నారు, ఆ సైకో ఎవరు అండ్ థ్రిల్లర్ అయితే మూవీ ఎండ్ వరకు థ్రిల్ ఇస్తూనే ఉంటుంది. మూవీలో డిస్టర్బ్డ్ సీన్స్ ఉన్నాయి. ప్లీజ్ 18+ వాళ్ళు మాత్రమే చూడండి. ఎన్నో కామెంట్ వస్తున్నాయి, యూట్యూబ్లో ఉన్నవి చెప్పండి. నిజం చెప్పనా, యూట్యూబ్లో వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. అప్పటిదాకా అయితే వెయిట్ చేయలేము. అందుకే ఫస్ట్ టైం పెట్టాను. ఈ లిస్ట్ మీకు నచ్చినట్టయితే పార్ట్ 2ని ప్లాన్ చేస్తాను. వేణు ఒక గుడ్ క్రిమినాలజీ స్టూడెంట్. అదే పేషన్తో ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెంట్గా జాబ్ చేస్తాడు. 2014లో రిలీజ్ అయిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ భద్రం యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. జాబ్లో జాయిన్ అయిన తర్వాత వేణుకి కొందరిని అబ్జర్వ్ చేసి డీటెయిల్స్ కంపెనీకి ప్రజెంట్ చేస్తాడు. బట్ సడన్లీ ఒక రోజు తెలుస్తుంది తను డిటెక్ట్ చేసిన వ్యక్తులందరూ చనిపోతున్నారని. అసలు వాళ్ళు ఎలా చనిపోతున్నారు, ఎందుకు చనిపోతున్నారు అనే థ్రిల్ అయితే వేరే లెవెల్. మూవీలో డిస్టర్బ్డ్ సీన్స్ అండ్ అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. ప్లీజ్ వాచ్ విత్ యువర్ హోల్ ఫ్యామిలీ. వాసుకి తన హస్బెండ్తో హ్యాపీగా ఉంటుంది, బట్ అనుకోకుండా ఒకరోజు తన లైఫ్లోకి పెద్ద ప్రాబ్లం వస్తుంది. 2017లో రిలీజ్ అయిన రివెంజ్ డ్రామా థ్రిల్లర్ వాసుకి యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. వాసుకి డిప్రెషన్లోకి వెళ్ళే టైంలో ఒక అన్నోన్ పర్సన్ కాల్ చేస్తారు. అప్పటి నుండి వాసుకి రివెంజ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అసలు ఆ అన్నోన్ పర్సన్ ఎవరు, ఎందుకు హెల్ప్ చేస్తున్నారు, వాసుకి ఎలా రివెంజ్ తీసుకుంటుంది అనే థ్రిల్ అయితే అవుట్ స్టాండింగ్. మూవీలో లిటిల్ బిట్ డిస్టర్బ్ సీన్స్
అయితే ఉన్నాయి. ప్లీజ్ వాచ్ 18+ ఓన్లీ. అనామిక మిస్ అయిన తన హస్బెండ్ కోసం హైదరాబాద్ వస్తుంది. అక్కడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తుంది. 2014లో రిలీజ్ అయిన ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్ అనామిక యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోరు. బట్ పార్థసారథి హెల్ప్ చేస్తాడు. బట్ తనని హెల్ప్ చేసిన ప్రతి వ్యక్తి చనిపోతూ ఉంటాడు. అసలు వాళ్ళు ఎందుకు మర్డర్ అవుతున్నారు, అనామిక హస్బెండ్కి ఏమైంది అనేది బిగ్గెస్ట్ థ్రిల్. మూవీలో అంతగా డిస్టర్బ్ సీన్స్ అయితే లేవు. బట్ 18+ మాత్రమే చూడండి. సిటీలో కంటిన్యూస్గా చైన్ స్నాచింగ్ జరుగుతూ ఉంటుంది. 2017లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ మెట్రో యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. డేంజరస్ చైన్ స్నాచింగ్ కేసులో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ జాయిన్ అవుతాడు. అసలు అతడు ఎందుకు జాయిన్ అయ్యాడు, తర్వాత తన లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది అసలైన థ్రిల్. మూవీలో డిస్టర్బ్ సీన్స్ ఉన్నాయి. ప్లీజ్ 18+ మాత్రమే చూడండి. సిటీలో కంటిన్యూస్గా అమ్మాయిలు మర్డర్స్ జరుగుతుంటాయి. ఒక సైకో కిల్లర్ మర్డర్ చేస్తూ ఉంటాడు. 2014లో రిలీజ్ అయిన సైకో క్రైమ్ థ్రిల్లర్ అనుక్షణం మూవీ యూట్యూబ్లో 7 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉందో చూడండి. కంటిన్యూస్గా జరిగే ఈ మర్డర్ కేసుని గౌతమ్ హ్యాండిల్ చేస్తాడు. బట్ ఒక్క క్లూ కూడా దొరకదు. అదే టైంలో శైలజ హెల్ప్ తీసుకుంటాడు. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, ఎందుకు ఈ మర్డర్ చేస్తున్నాడు అనే థ్రిల్ అయితే వేరే లెవెల్. మూవీలో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ప్లీజ్ వాచ్ అలోన్ ఓన్లీ 18+. ఇప్పటి వరకు చెప్పిన లిస్ట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని